హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎన్కే డివోషన్. హైదరాబాద్లో ధూల్పేట గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఇక్కడ ఏటా గణేష్, దుర్గమ్మ విగ్రహాలను నవరాత్రి సీజన్లో 1 అడుగు నుంచి 60 అడుగుల పైన విగ్రహాలకు ప్రాణం పోసుకుంటాయి. సీజన్ మొదలైతే చాలు ధూల్పేట ఏరియా మొత్తం రంగుల పండగలా మారిపోతుంది. గల్లీ గల్లీ, ఇంటి ఇంటి ఒకే పనిలో బిజీగా విగ్రహాల తయారీ. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఆ పనిలో మునిగిపోతారు. విగ్రహాలకు రంగులు వేస్తూ, ఆకారాలు ఇస్తూ ఒక సరికొత్త జాతరలా ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ విగ్రహాలు ఎక్కువగా పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారవుతాయి. సాంప్రదాయ మట్టి విగ్రహాల కంటే కాస్త కొత్త స్టైల్లో మెరిసే పెయింటింగ్, గ్లిటర్ కలర్స్, ప్రకాశవంతమైన డిజైన్లు వేసి కళాఖండాల్లా తయారు చేస్తారు. ఈ వీడియోలో చూసినట్టుగా అమ్మవారు ఎంత చక్కగా ఒకే లైన్లో నిలబడ్డట్టుగా ముద్దుగా ఉంది కదా. చివరగా పెయింట్ వేసి రంగులు అద్దితే చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది. చూడగానే కంటికి కట్టిన పండగల ఫీలింగ్ అనిపిస్తుంది. ధూల్పేటలో తయారయ్యే విగ్రహాలు హైదరాబాద్కే కాదు, ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రాకు, మొత్తం ఏరియాలకు వెళ్తాయి. ఎక్కడ పండగ ఉంటుందో అక్కడ ధూల్పేట విగ్రహాలే ముస్తాబవుతాయి. విగ్రహాల రూపం, రంగులు, అలంకరణ చూసి భక్తులు మైమరిచిపోతారు. ఇక దుర్గమ్మ విగ్రహాలను తుది రూపంలో చూసే సమయానికి కళాకారుల కష్టం ఫలిస్తుంది. అందుకే అంటారు ధూల్పేట అంటే విగ్రహాల కేంద్రం. ప్రతి ఏడాది వేలాది విగ్రహాలు ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. ప్రతి పండగకు ప్రాణం పోస్తాయి. ఇక ఇలాంటి డివోషనల్ కల్చరల్ కంటెంట్ కోసం కేఎన్కే డివోషన్ని కట్టిపడేయండి ఫ్రెండ్స్. జై రేణుకా ఎల్లమ్మ తల్లి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.